మెరుపు కలలు మెరుపు కలలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒప్పుకోకపోతే చంపేసేవాడు. ఏమన్నారు? అది అదే మీటింగ్కి లేట్ అయితే మా బాస్ నన్ను చంపేసేవాడు అంటున్నాను. మీరు ఒప్పుకున్నారుగా, ఇంకేం భయం లేదు. నిన్నసలు నేనేం చేశాను మావా? కాస్త అయితే ఫ్లోలో చెప్పేసేవాడు కదరా. ఏం కాలేదుగా మావా, నువ్వు చెప్పినట్టేగా చేశాను. ఇంకా తనకి ఇంకో రైడ్ బుక్ అవ్వదు, నీ మీటింగ్ కూడా అప్పుడే అవ్వదు. ఫైనల్గా తనకి డబ్బులు వస్తాయి, రెస్ట్ దొరుకుతుంది. మావా కానీ డబ్బులు ఏడోకు, నేనిస్తాను. మమ్మా 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 మమ్మా, ఏమైంది? ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ యు నో. ఏమైంది? ఏంటి విషయం? నాకు స్పాన్సర్స్ దొరకబోతున్నారు. ఈ రోజే డీల్ ఓకే అయింది. ఇక నుంచి నన్ను మిస్ ఇండియా అవ్వకుండా ఎవరు ఆపలేరు. మనం అనుకున్నట్టు, ఆశపడుతున్నట్టు నేను మిస్ ఇండియా అవ్వబోతున్నాను. ఇక నుంచి అంతా వాళ్ళే చూసుకుంటారు. మనం సింగిల్ రూపీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వావ్, దట్స్ గ్రేట్ న్యూస్ బేబీ. కంగ్రాచులేషన్స్. వాట్ ఏ గుడ్ న్యూస్. కానీ మామ్, వాళ్ళ నాన్న స్పాన్సర్ చేయాలంటే నేను 2 చిన్న యాడ్స్ చేయాలంట. అదే ఆలోచిస్తున్నాను. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇప్పటికే నువ్వు చాలా కష్టపడుతున్నావు. నువ్వు జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ మామ్, ఐ లవ్ యూ. బాను, చిన్న విషయం. అదే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదంతా అవసరమా? అంటే ఏంటి? ఇంట్లో కూర్చొని నీకు సేవలు చేస్తూ ఉండాలా? అయినా నీకు సంబంధం లేని విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అది కాదు బాను, ఇంట్లో ఉండాలని కాదు, నా మాట వినాలని కాదు. కానీ తమ్ముడికి సౌందర్య ఇలా చేయటం ఇష్టం లేదని తెలిసింది. అందుకని ఇంకా ఆపుతావా? నీ తమ్ముడు బతుకున్నప్పుడు వద్దు అన్నారు. కానీ ఇది నా కూతురి భవిష్యత్తు. తను ఆశపడుతుంది. ఇది తన చాయిస్. అసలు తననొద్దనడానికి మీరంత ఎవరు? ఆయన బతుకున్నప్పుడు ఏం సాధించారని, పోయాక ఏం మిగిల్చారని మేము ఆలోచించాలి. బాను, వాడు బతుకున్నప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకున్నాడో మర్చిపోతే ఎలా? అయినా చనిపోయిన మనిషి గురించి ఇలా మాట్లాడడం అంత మంచిది కాదు. ఓహో, మంచి చెళ్ళు గురించి నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో ఈ భానుమతి ఉంది అని నువ్వనుకుంటున్నావా? ఒకసారి నువ్వు మా జీవితాల్లోకొచ్చావు. జరగకూడనివి, చూడకూడనివి చూసాం. రెండోసారి మళ్ళీ మా జీవితాల్లోకొచ్చావు. ఈసారి ఏకంగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మాకు మంచి చెడు చెప్పి కంట్రోల్లో పెట్టాలని చూస్తే బావుండదు. జాగ్రత్త. ఎవరి స్థానం ఏంటో వాళ్ళు తెలుసుకొని ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. రా బేబీ. అమ్మ మాటలు పట్టించుకోకండి, తను అలాగే మాట్లాడుతుంది. అత్తయ్య,
రే వాసు, టైం అయిందిరా. అవును, టైం అయింది. ఇప్పుడు ఎలాగో సాయంత్రం అయింది కాబట్టి తన ఆటో తీసుకెళ్లి ఆఫీస్లో ఇచ్చి తన ఇంటికి వెళ్తుంది. సరే, నువ్వు వెళ్ళు. అలాగే. ఇచ్చారా వాసు, మీ మరదలకే ఇచ్చేసేది. ఎక్స్క్యూజ్ మీ. సారీ, బయలుదేరదామా? ఒక్క నిమిషం. అంటే నేను చెప్పిన టైం అయిపోయింది. ఇక్కడ మీటింగ్ ఇంకా చాలా టైం అయ్యేలా ఉంది. మిగతా మీటింగ్స్ రేపు చూసుకుంటాను. అయ్యో అవునా? పర్లేదండి, నాకు ఇలాంటివన్నీ అలవాటే. చార్జెస్ ఎంతో చెప్పండి. 1200 అండి. 1200 ప్లస్ 300 టోటల్ 1500 తీసుకోండి. అయ్యో పర్లేదు, వెయిటింగ్ ఛార్జెస్ ఏం వద్దు. తీసుకోండి తీసుకోండి. థ్యాంక్స్ అండి. నాన్న నా కష్టం చూడలేక ఇలాంటి ప్యాసింజర్ని పంపించారు. నేను అలసిపోవడం చూడలేక ఇలా ప్లాన్ చేశాడు. రే మామ, ప్లాన్ సక్సెస్ రా. చాలా థ్యాంక్స్ రా. ఇందులో నాదే ఉంది. నీ డబ్బులు నీ మరదలు. జస్ట్ నటించాను అంతే. అయినా మన పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. మన హీరోలకి డూబ్గా పనికొస్తానా? పనికొస్తావురా, ట్రై చెయ్యి. థ్యాంక్ యూ. అరే అది మర్చిపోయాం, ఆ రాహుల్ గాడి పని మీద వెళ్ళాలి కదా. నువ్వు త్వరగా వచ్చాయి, నేను వెళ్తాను. సరే, రే ఆగు. అటు కాదు, ఇటు వెళ్ళు. ఇదేంటి, వెళ్తుంది అనుకుంటే ఇంకా ఇక్కడే ఉంది. వెళ్ళి చూస్తే బెటర్. సంయుక్త ఏంటి ఇప్పుడు కాల్ చేస్తోంది? లిఫ్ట్ చేయకపోతే కంటిన్యూస్గా చేస్తూనే ఉంటుంది. లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్తే బెటర్. హాయ్ సంయుక్త. హాయ్ ప్రణయ్. చెప్పు సంయుక్త, ఏంటి? ఏం లేదు, ఈరోజు డ్యూటీ ఎర్లీగా అయిపోయింది, అందుకే కాల్ చేశాను. కలుద్దామా? అమ్మో, ఇప్పుడు కలుద్దామంటే నేను నా డార్లింగ్తో పెట్టుకున్న ప్రోగ్రాం అంతా నాశనం అవుతుంది. లేదు సంయుక్త, అర్జెంటుగా క్లయింట్తో మీటింగ్ ఉంటే వెళ్తున్నాను. మనం మళ్ళీ కలుద్దామా? సరే, అలాగే ఉంటాను. బాయ్. బాయ్ బాయ్. బాయ్. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావు అని ప్లాన్ చేస్తే నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ని కలుస్తావా? ఓహో, ఆటో ఇచ్చేసి ఫ్రెండ్ ప్రణయ్ని కలవడానికి వెళ్తుందనుకుంటా. ఎలాగైనా ఈరోజు ప్రణయ్ని కలవకుండా అడ్డుపడాలి. మార్నింగ్ నుండి పాపం నీరసంగా ఉందని నా పనులన్నీ పక్కన పెట్టి ఫాలో అవుతుంటే వెళ్ళి ప్రణయ్ని కలుస్తుందంట. ప్రణయ్ని. అదేంటమ్మా అప్పుడే వచ్చేసావు? రైడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయా? అవును సార్, మీ ఆటో కూడా సేఫ్. ఇదిగమ్మా, ఈ రోజు ఇంటికెళ్ళి ఫుల్లుగా రెస్ట్ తీసుకోమ్మా, రేపు ఉదయాన్నే వచ్చేద్దు. అలాగే సార్. అమ్మా 35% కమిషన్ అమ్మా. సారీ సార్, మర్చిపోయాను. ఇదిగోండి సార్. వెళ్ళొస్తాను సార్. అలాగమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. ఓకే, రేపు తొందరగా వచ్చావమ్మా. వచ్చేస్తాను.
వస్తుంది. ఇక ఇటు నుంచి ఇటే ప్రణయ్ని కలవడానికి వెళ్తుందనుకుంటా. బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. ఆ ఛాన్సే ఇవ్వకూడదు. ఏం చేద్దాం? ఎస్, అమ్మ నిన్ను త్వరగా తీసుకురమ్మంది. బండెక్కు. ఏమైంది? ఎందుకంత అర్జెంట్ అంటున్నావు? నాకు మాత్రం ఏం తెలుసు? నాకు చెప్పింది నేను వచ్చాను, అంతే. అయినా నేనిక్కడున్న విషయం నీకెలా తెలుసు? అమ్మో, ఉదయం నుంచి ఫాలో అవుతున్నానని తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. అయినా అక్కడ అర్జెంటుగా అమ్మ రమ్మందని చెప్తుంటే ఇక్కడ క్వశ్చన్లు అడుగుతావేంటి? ఇంతకుముందు చాలాసార్లు నువ్వెక్కడున్నావో తెలియకపోయినా నేను వచ్చాను. ఇప్పుడు అవన్నీ అవసరమా? ముందు బండెక్కు. అమ్మయ్యా, మిషన్ సక్సెస్. ఈరోజు ఆ ప్రణయ్తో కలవకుండా ఆపాను. ఎందుకింత హడావుడిగా రమ్మంది? పైగా నాకు కూడా కాల్ చేయకుండా వాళ్ళ అబ్బాయికి ఎందుకు కాల్ చేసి చెప్పింది? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది. అమ్మ అడిగితే నేను డ్రాప్ చేసి వెళ్ళానని చెప్పు, సరేనా? ఎందుకింత అర్జెంటుగా నన్ను అత్తయ్య ఇంటికి రమ్మంది? అత్తయ్య, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? సంగీత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య ఎందుకు అలా ఉంది? చెప్పు. ఏం జరిగిందంటే ఇందాక ఇక నుంచి నన్ను మిస్ ఇండియా అవ్వకుండా ఎవరు ఆపలేరు. మళ్ళీ మాకు మంచి చెడు చెప్పి కంట్రోల్లో పెట్టాలని చూస్తే బాగుండదు. జాగ్రత్త. ఎవరి స్థానం ఏంటో వాళ్ళు తెలుసుకొని ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. అత్తయ్య వెళ్ళి మాట్లాడినందుకు అమ్మ పాపం అత్తయ్య మీద అరిచింది. క్షమించండి అత్తయ్య. అయ్యో, అదేంటమ్మా అంత మాటన్నావు? లేదత్తయ్య, ప్రశాంతంగా ఉన్న మీ జీవితాల్లోకి అనుకోకుండా సుడిగుండంలా వచ్చాము. అల్లకల్లోలం చేశాము. అందుకు పూర్తి బాధ్యత నాదే అత్తయ్య. అయ్యో, నేనెప్పుడూ అలా అనుకోలేదమ్మా. మీరు నా వాళ్ళు, నా తమ్ముడి రక్తం. మీ గురించి నేనెందుకు అలా అనుకుంటాను? నేను పిచ్చిదాన్ని. బాను అన్న చిన్న మాటని కూడా ఎక్కువగా ఊహించుకొని, ఇదిగో నువ్వొచ్చేసరికి డల్గా ఉన్నాను, కానీ నేనెప్పుడూ మర్చిపోయానమ్మా. నాకు తెలుసు అత్తయ్య, అమ్మ మాట్లాడితే ఎలా ఉంటుందో. తన మాటలు మిమ్మల్ని, మీ మనసుని ఎంత గాయపరిచి ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. అదే నా బాధ నన్ను అన్నందుకు కాదమ్మా. నా తమ్ముడి కోరికను కనీసం వాళ్ల పరిగణలోకి తీసుకోకుండా వాడి కోరికకి భిన్నంగా అందాల పోటీ, వ్యాపార ప్రకటనలు అంటూ మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను.
అంతే తప్ప నాకు భానుమతి మీద కాని సౌందర్య మీద గాని ఎలాంటి కోపం గాని వాళ్ళ అన్న మాటలకు గాని నేను బాధపడలేదమ్మా. ఒకవేళ వాళ్ళనుకున్నదే జరిగితే నువ్వు కోరుకున్నట్టు మీ నాన్న ఆశపడినట్టు ఈ మొదటి దాని దగ్గరే మనం ఆగిపోతామేమోనని భయంగా ఉందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను అత్తయ్య. నాన్న కోరిక, ఆశ, ఆశయాలన్నీ నెరవేర్చడానికి ఎంత ఇబ్బంది అయినా పడతాను, ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాను. నన్ను నమ్మండి అత్తయ్య, మీరు బాధపడకండి. అమ్మతో నేను ఒకసారి మాట్లాడి చూస్తాను, సరేనా? తను చేసే ప్రతి పనిలో, ప్రతి అడుగులో నువ్వు తోడుగా ఉన్నావని నమ్ముతుంది నీ కూతురు. నీ ఆశయాల కోసం తను తాపత్రయపడుతోంది. నీ కోరికలను తన భుజాలపై మోస్తుంది. ఎలాగైనా సరే తను గెలిచేలా చూడు తమ్ముడు. ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమి లేదన్నా, అంతా కంట్రోల్లోనే ఉంది. రేపు ఫైనల్ డీల్ అవుతుంది, అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తేడా వస్తే అందరి తలకాయలు ఎగిరిపోతాయి. అలాగే అన్నా. మన మాల్ అంతా గోడౌన్లో సేఫ్గా ఉంది కదా? ఫుల్ సేఫ్ అన్నా, చాలా టైట్ సెక్యూరిటీ పెట్టా. ఆ ముగ్గురు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. రేపు ఆ అమ్మాయిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. అంటే అమ్మాయిలు ఇక్కడ లేరన్నమాట. పద వెళ్దాం. ఏమైంది? ఇప్పుడు మనం ఇది షూట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు లేరు. గేమ్ అంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. అమ్మాయిలు ఒక దగ్గర, డీల్ ఇంకో దగ్గర, ఎక్స్చేంజ్ ఇంకో దగ్గర. ఇలా ఈ గేమ్ చాలా పెద్దదిరా. మనం దాన్ని క్రాక్ చేస్తే కానీ ఈ రాకెట్ని బయటపెట్టి అమ్మాయిల్ని కాపాడలేం. తొందరపడితే అమ్మాయిలకి ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. పద. రేయ్, ఎవరు వచ్చారా? చూడండి రా.
అన్నా ఎక్కడ లేడన్నా? రే వాడెక్కడున్నా వదలకూడదు. వాడిసారి మిస్ అవ్వద్దు. వాడు దొరికితే చంపేయండి. అలాగే అన్నా. వెళ్ళండి. పదండ్రా. రే మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్దాం పద. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. నీకు సంబంధం లేని విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు?